హాయ్ అండి. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలానని చెప్తానండి. పండిపోయిన దొండకాయలతో కూడా మనం చట్నీ చేయొచ్చు. దొండకాయలు పచ్చిమిర్చి బాగా కడిగి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో ఒకటి తీసుకోవాలండి. ఆ దొండకాయలు వేయించినప్పుడు టమాటో కూడా ముక్కలు కోసి పక్కన పెట్టాలి. ఇవి నేను ఫ్రై కోసం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి మాత్రం అందులో యాడ్ చేయకండి. ఆనియన్ కూడా పక్కన వదిలేయండి. నేను ఫ్రై కోసం చేసుకున్నాను అది. కొత్తిమీర కూడా కొంచెం ఫైనల్గా వేసుకోవాలండి. టమాటోలు దొండకాయలు వేగినప్పుడే కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలండి. ఇందులో ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి పల్లీలు వేసి అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం మీకు నచ్చితే చింతపండు వేసుకోండి, లేదంటే లేదు. చట్నీకి కొంచెం ఫైనల్గానే పోపు వేసుకొని తాలింపు వేసుకోవాలండి. ఇది చట్నీలో ఇది దోశల్లోకి బాగుంటుందండి, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పండిపోయిన దొండకాయలు మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్.